గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఏం చేయాలో తెలుసుకోవడం కన్నా ఏమి చేయకూడదో తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను ఇక్కడ ఒక 3 విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఆ 3 విషయాలు కానీ మీరు అర్థం చేసుకొని మీ టీంలోని మీ నెట్వర్క్లో కానీ అవి మీరు చేయకుండా ఉండగలిగితే ఖచ్చితంగా మీ టీం అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుందండి. ఓకేనా? మరి మాట్లాడుకుందామా వాటి గురించి ఏంటో. ముఖ్యంగా వాటిని సి అనే లెటర్తో కంపేర్ చేసుకుంటారండి. సో ఫస్ట్ సి అనేది ఏంటి అని అంటే క్రిటిసిజం అండి. అండ్ రెండో సి వచ్చేసరికి ఏంటి అంటే కంపారిజన్ అండి. అండ్ మూడో సి వచ్చేసరికి ఏంటి అని అంటే కంట్రోలింగ్ అండి. ఓకేనా? సో ఫస్ట్ సి క్రిటిసిజం. ఏంటి క్రిటిసిజం అని అంటే ఒక అప్లైనర్కి ఒక డౌన్లైన్కి, ఓకే, అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు అనుకోండి. డిస్ట్రిబ్యూటర్ పైన ఉండే అప్లైనర్కి కానివ్వండి, కింద ఉండే డౌన్లైన్కి కానివ్వండి, ఎప్పుడు ఏ విషయంలో కూడా మనం క్రిటిసైజ్ అనేది చేయకూడదు. సో క్రిటిసైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు వన్స్ హర్ట్ అయితే పూర్తిగా బిజినెస్ నుంచి పక్కకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. సో క్రిటిసిజం అనేది చాలా చాలా రాంగ్ అనమాట. సో అందుకే మనం నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండేటప్పుడు రియాలిటీగా ఉండాలి తప్ప బట్ క్రిటిసిజం అనేది చేయకూడదు. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, క్రిటిసిజం చేసే లీడర్స్ కానివ్వండి, క్రిటిసిజం చేసే లైఫ్ లైన్స్ కానివ్వండి, వాడు బిజినెస్లో ఎక్కువ కాలం నిలదొక్కలేరు. సో క్రిటిసిజం ఎవరైనా చేస్తున్నారంటే అటువంటి వాళ్ళతో బిజినెస్ కోసం మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలా అని చెప్పి పూర్తిగా వదిలేయండి అని చెప్పను, బట్ వాళ్ళని దూరంగా మెయింటైన్ చేయడమే చాలా మంచిదండి. సో ఫస్ట్ సి. సెకండ్ సి వచ్చేసరికి ఏంటంటే కంపారిజన్ అండి. ఎప్పుడు కూడా మనం పక్క టీం వాళ్ళతో చూస్తూనో, లేకపోతే వేరే డిస్ట్రిబ్యూటర్తో ఇంకొక డిస్ట్రిబ్యూటర్తోనో, లేకపోతే ఒకప్పుడు నువ్వు అలా ఉండేవాడివి ఇప్పుడు ఇలా ఉన్నావని కంపారిజన్ అనేది మనం ఎప్పుడు చేయకుండా ఉండాలండి. సో కంపారిజన్ అనేది పాజిటివ్గా తీసుకుంటే ఒక విధంగా ఉంటుంది, అదే కంపారిజన్ అనేది నెగిటివ్గా తీసుకుంటే కూడా మనకి ఎలా అనిపిస్తుంది అని అంటే ఆ డిస్ట్రిబ్యూటర్ తక్కువగా చూస్తున్నామని చెప్పేసి బిజినెస్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. సో నెవర్ కంపేర్ అండి. మీ అప్లైనర్ని ఎవరితో కంపేర్ చేయొద్దు, మీ లైఫ్ లైన్స్ని కూడా ఎవరితో కూడా కంపేర్ చేయకుండా చూడండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అని అంటే కంట్రోలింగ్ అండి. మనం ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చాం, ఓకేనా? సో ఈ బిజినెస్లో మనం అప్లైనర్ అంటే మన బాధ్యత ఎంతవరకు అంటే గైడ్ లైన్ చేసినంత వరకు మాత్రమే. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మనము కంట్రోల్ చేయాలనే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయకూడదండి. ఎప్పుడైతే కంట్రోలింగ్ చేయడం మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన మీద ఉండే రెస్పెక్ట్ పోతుంది, మనం చెప్పే మాటకి విలువ లేకుండా పోతుంది. సో వాళ్ళు మన దగ్గర నుంచి ఎంతసేపు తప్పించుకొని తిరుగుదామనే బాపతలో ఉండడం జరుగుతుందండి. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇటు అప్లైనర్కి కానివ్వండి, ఇటు డౌన్లైన్స్కి కానివ్వండి, మనం ఎప్పుడు కూడా మనం కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో మనం చూడకూడదండి. ఓకేనా? సో ఫ్రీడమ్ ఇస్తూనే ఉండాలి. సో యాజ్ ఏ మెంటర్గా మనం గైడ్ చేస్తూనే ఉండాలి. చెప్పే పద్ధతిని కూడా ఏంటంటే స్మూత్గా చెప్తూ ఉండాలనండి. సో ఈ 3 సీల్ని మనం ఎప్పుడైతే టీంలో మనం అలవాటు చేస్తామో సో మన డౌన్లైన్స్ని కూడా అదే కాపీ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా టీం అంతా కూడా ఒక సిస్టమ్ మీద రన్ అవుతూ ఉంటుందండి. సో అందుకే చెప్తున్నాను, ఎప్పుడూ కూడా మనం ఈ 3 C's మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ సి అనేది క్రిటిసిజం, రెండో సి వచ్చేది ఏంటి అని అంటే కంపారిజన్, మూడో సి వచ్చేసరికి కంట్రోలింగ్ అండి. ఈ 3 కూడా ఎప్పుడు కూడా మనము మన ద్వారా మన అప్లైన్కి కానివ్వండి, మన ద్వారా మన డౌన్లైన్స్కి కానీ వెళ్ళలేకుండా అంటే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. సో నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ 3 సీలు అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ వెస్టీజియన్ హరీష్ మేకర్స్ యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్గా విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండి.